కాకినాడ జిల్లా తొండంగి మండలం దానవాయిపేట గ్రామంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్ష కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్ఫూర్తి ఫౌండేషన్ అధినేత నేమాల శ్రీనివాస్ మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుండి 10వ తరగతి పిల్లలకు పరీక్ష కిట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ బాగా చదువుకొని మంచి అభివృద్ధి సాధించాలని కోరారు. ఎవరికైనా ఎటువంటి ఆర్థిక ఇబ్బందులున్నా నేనున్నానంటూ మరోసారి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొయ్య శ్రీనుబాబు, చొక్కా కాశీ, నేమల సత్యబాబు, నెమల గంగాధర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు గారికి అలాగే టీంకి మరి కాశీ గారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మాట్లాడుతుంది. అదేవిధంగా పిల్లల గురించి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్స్ ఫర్ స్ఫూర్తి ఫౌండేషన్. పైకి వేసేయండి. చదవాలి, ఏ టాపిక్ చదవాలి, ఎంతవరకు చదవాలి, సో అది కూడా ఆయన నాకు ఎడ్యుకేషన్ పరంగా జాబ్స్ పరంగా మంచి సలహాలు సూచనలు ఇచ్చారు. ఆయన కూడా సభముఖంగా నేను పెద్ద ధనం తెలుపుకుంటున్నాను. అలాగే ఇంకొకటి మీ హెచ్ఎంఆర్ అయిన మహేష్ మాస్టర్, ఈయన ఏంటంటే నేను ఈ ఫౌండేషన్ పెట్టాక ఫౌండేషన్ అనేది ఎలా నడపాలి సార్, ఏ విధంగా వెళ్ళాలి, జనాలకు ఏ విధంగా తీసుకెళ్ళాలి, దీని యొక్క అడుగుజాడలో దీని యొక్క భాగస్వాములు ఎవడైతేనే ఏదైతేనే ఆయన కూడా ఫౌండేషన్ ఈ స్థాయిలో ఈ రోజు ఇంత ముందుకు వెళ్తున్నారు. దానికి కారణం మహేష్ సార్ కూడా అంటున్నారు. దాంతోపాటు మీ స్కూల్లోనే చెప్తున్న రమణ సార్ కూడా ఈ ఫౌండేషన్ ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేస్తూ ముందుగా మా స్కూల్ తరపు నుంచి అందరికీ స్ఫూర్తి ఫౌండేషన్ వాళ్ళందరికీ ధన్యవాదాలు. తొండంగి మండలం దానవాయిపేట హై స్కూల్ మాది. గత 4 సంవత్సరాల నుంచి స్ఫూర్తి ఫౌండేషన్ వాళ్ళు ఎగ్జామ్ కిట్స్ ఇస్తున్నారు. ఫ్లాంక్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్స్ అని చాలా ఇస్తున్నారు, చాలా చేస్తున్నారు. ముందుగా వాళ్ళకి స్ఫూర్తి ఫౌండేషన్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు తొండంగి మండలంలో ఉన్న గవర్నమెంట్ హై స్కూల్స్ నందు సుమారు 1000 మంది పిల్లలకి ఎగ్జామ్ కిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే ఈరోజు మొదటిగా దానపేట హై స్కూల్కి వచ్చేసరికి 104 మంది పిల్లలకి ఎగ్జామ్ కిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానపేట హై స్కూల్ యొక్క కార్యక్రమంలో మన మాజీ జడ్పీ సభ్యులైనటువంటి మన చొక్కా కాశీ గారు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. సో అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరిపించిన ఉపాధ్యాయ బృందానికి కూడా ప్రతినిధులు తెలుపుకున్నాం. అలాగే మేము ఈ తొండంగి మండలంలో ఉన్న దానపేట హై స్కూలు, గడ్డిపేట హై స్కూలు, ఏవినర్ హై స్కూలు, రావుగుంపేట హై స్కూలు, చిన్నాయిపాలెం, కొమ్మనపల్లి, బెండపూడి, కొత్తపల్లి, అలాగే తొండంగి హై స్కూలు, దాంతోపాటుగా పైడికొండ, అద్దరిపేట, అలాగే ఒకదరిపేటలోకి వచ్చేసరికి కేజీబీవి, అలాగే తొండంగిలోని అక్షర పబ్లిక్ స్కూల్ కూడా మేము ఈ ఎగ్జామ్ కిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సుమారుగా ఈ మొత్తం హై స్కూల్స్ అన్నీ కలుపుకుంటే 1000 మంది పిల్లలు ఉన్నారు. సో ఇది ఎందుకంటే మా శ్రీ స్ఫూర్తి పడిన ఆధ్వర్యంలో ఈ యొక్క కిట్లు అనేది ఎందుకు జరుగుతుందంటే నేను చదువుకున్నప్పుడు ఇవే ఎగ్జామ్ పరీక్షామరి కావాలంటే 30 కిలోమీటర్లు ప్రయాణించి రావాల్సి వచ్చింది. సో నేను ఆ రోజుల్లో ఎదుర్కొన్న ఇబ్బందులు ఈ రోజుల్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము గత 3 సంవత్సరాలుగా మేము మొదలడం జరిగింది. సో దీనికి మాకు ఎంతగానో సపోర్ట్ చేస్తున్న డోనర్స్కి అయితేనే, అలాగే మా కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం. దానవాయిపేట హై స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి స్ఫూర్తి ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మరి స్ఫూర్తి ఫౌండేషన్ అధినేత ఎన్ఎస్ఆర్ శ్రీనివాస్ గారికి, అలాగే స్కూలు హెచ్ఎం మహేష్ మాస్టర్ గారికి, సత్యనారాయణ గారికి, అలాగే స్కూలు సిబ్బంది మాస్టర్లందరికీ ఈరోజు 10th క్లాసు ఏదైతే ఎగ్జామ్స్ అవుతున్నారో ఎగ్జామ్స్ సంబంధించిన కిట్స్, స్కేల్ అవ్వచ్చు, పెన్సిల్, అలాగే ఎరేజరు, అలాగే పరీక్ష రాసే అట్ట, ఇవన్నీ కూడా మరి స్ఫూర్తి ఫౌండేషన్ ఇస్తున్నారు. మరి 10 సంవత్సరం ఇస్తున్నారు కాబట్టి మరి వాళ్ళకి భగవంతుడు ఆరోగ్యాన్ని ప్రసాదించి మరి వాళ్ళకి ఇంకా పిల్లల కోసం ఇంకా కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజున పిల్లలు ఏదైతే మరి ఎగ్జామ్స్కి వెళ్తున్నారో 100% మరి పరీక్షలు బాగా రాసి మంచి ఉత్తీర్ణులు అయ్యి మంచి స్కూల్కి అలాగే గ్రామానికి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, అలాగే స్కూల్కి సంబంధించినటువంటి ఏ విషయానికైనా సరే మరి రాజకీయంగా
వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా మేము సహకరిస్తాం. రాబోయే రోజుల్లో కూడా మన మహేష్ మాస్టర్ అన్నట్టుగా కొత్త స్కూల్ కూడా మనం ప్రారంభం చేసుకోవడం కూడా జరుగుతుంది. ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారి చేతుల మీద కన్నా అని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారాలండి. దానాయపేట హై స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్కి ఈరోజు శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ఎన్ఎస్ఆర్ గారు ఆధ్వర్యంలో మా పిల్లల్ని ఎగ్జామ్స్కి వచ్చి చెప్తూ అవసరమైనటువంటి కిట్లన్నీ కూడా సమకూర్చారండి. ఈ సందర్భంగా మదర్ తెరీసా గారు మాట అంటూ ఉంటారు, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేతుల మీద అని అంటారు. అదేవిధంగా మండలంలో అన్ని స్కూల్కి ఈయన అందించిన మా స్కూల్ని మొదటి అడుగుగా మొదలెట్టడం అనేది ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. ఎందువల్లంటే పిల్లలు మంచి అభివృద్ధిలో జరగాలి. మేము చిన్నప్పుడు ఫ్యాట్లు లేకుండా చాలామంది మేము ఎగ్జామ్స్ రాసాం, పెన్నులు ఉండి కాదు, ఎరైజర్ పక్క వాళ్ళ నుంచి అడిగి తీసుకోవడం, ఎగ్జామ్స్లో కూడా డబ్బులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆ ఇబ్బందులు ఎవరికి కలగకూడదని ఆయన వాళ్ళ టీము అంతా కూడా ఒక టీం వర్క్ చేసి దాతల సహకారంతో అన్ని స్కూళ్ళకి అందజేస్తున్నారు. మరి మా పిల్లలు కూడా మంచి రిజల్ట్ తీసుకురావాలని కోరుకున్నారు. ఆ విధంగా మా పిల్లలు కూడా బాగా రాస్తారని, అదేవిధంగా గ్రామ పెద్ద అయినటువంటి మాజీ జడ్పీటీసీ గారు కూడా కాశీ గారు కూడా మా పాఠశాలకు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందిస్తాం, మీరు ఖచ్చితంగా రిజల్ట్ తీసుకురండి, మా గ్రామానికి మన ప్రాంతానికి ఎన్ఎన్ఎంఎస్ వంటి కాకుండా ఇటువంటి ఎక్కువ మార్క్స్ వచ్చి ట్రిపుల్ వంటివి సాధించాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మేము సాధిస్తామని, మరి మండల స్థాయిలోనే కాదు నియోజకవర్గ స్థాయిలో ఫస్ట్ రావడానికి మా పిల్లలు శాశక్తిలో కృషి చేస్తున్నారు. మా టీం కూడా అంటే మా టీచర్లు కూడా పిల్లల్ని ఆదివారంతో పాటు మార్నింగ్ ఈవినింగ్ ప్రైవేట్ క్లాసులతో పాటు అందరిని చదివిస్తున్నాం. మంచి రిజల్ట్ తీసుకురావడానికి మేము ముందుకు పోతున్నామని ఈ సందర్భంగా మీకు అందరూ తెలియజేస్తూ ముగిస్తున్నాను.